నమస్తే. నేను డాక్టర్ చేతన్ రాజ్. ఇవాళ మనం ఏం డిస్కస్ చేద్దామంటే, ఒక కేస్. ఏది ఇన్‌ఫర్టిలిటీ కేస్. ఒక దంపతి వచ్చిండ్రు మన దగ్గర 4 ఇయర్స్ బ్యాక్ వచ్చిండ్రు. పేషెంట్ ఏజ్ మీరు వినండి. మేల్ ఏమో 42 ఇయర్స్ ఉండే. ఫీమేల్ ఏమో 39 ఇయర్స్ ఉండే. హస్బెండ్ అండ్ వైఫ్. మ్యారేజ్ అయ్యి ఆల్మోస్ట్ 15 ఇయర్స్ అయితుంది. కానీ ఇప్పుడు వరకు పిల్లలు పుట్టలేదు. ఎందుకు పుట్టలేదు? ఆ మేల్ పేషెంట్‌కి ఎజోస్పెర్మియా ఉంది. ఎజోస్పెర్మియా అంటే అసలు స్పెర్మ్ కౌంట్ ఉండదు. 0 స్పెర్మ్ కౌంట్ ఉంది. మళ్ళీ ఫీమేల్‌కి పీసీఓడీ ప్రాబ్లమ్ ఉండే, థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉండే. అండ్ దానివల్ల వాళ్ళు కన్సీవ్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డిర్రు. ఆల్మోస్ట్ 5 సైకిల్స్ ఆఫ్ ఐవీఎఫ్ చేసిండ్రు. మన దగ్గర వచ్చినప్పుడు ఏమన్నారు, "సార్ మీకు ఎంత డబ్బు కావాలంటే ఇస్తాం. మాకు ఎట్లైనా ప్రెగ్నెన్సీ తీసుకొని రండి" అనేసి చెప్పిండ్రు. అయితే మనం ఏం చేసినాము, అన్ని టెస్ట్స్ చూసుకున్నాం. ఆల్రెడీ వాళ్ళు ఫైల్ మొత్తం ఇంత పెద్ద ఫైల్, దొడ్డు ఫైల్ తీసుకొని వచ్చిండ్రు. దాని తర్వాత ఏమైందంటే, మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాం. మనకు ట్రీట్మెంట్ స్టార్టింగ్‌లో ఏం అడిగిర్రంటే, "సార్ ఇప్పుడు మేము ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే మాకు ప్రెగ్నెన్సీ ఎప్పుడు రావాలి?" అయితే నేను ఒక్కటే చెప్పిన, "దేవుడు ఎప్పుడిస్తే అప్పుడు. మనం మందులు స్టార్ట్ చేద్దాం. మన ప్రయత్నం చేద్దాం. దాని తర్వాత దేవుడు ఎప్పుడిస్తే అప్పుడు" అని చెప్పినాం. అయితే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాం. ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాక 3 మంత్స్ తర్వాత ఎజోస్పెర్మియా పోయి ఆలిగోస్పెర్మియాకి వచ్చింది మేల్ పేషెంట్‌లో. ఎజోస్పెర్మియా నుంచి ఆలిగోస్పెర్మియాకి వచ్చిందంటే ఏం అర్థం? ఆలిగోస్పెర్మియాకి వచ్చిందంటే ఇప్పుడు స్పెర్మ్ కౌంట్ కనిపిస్తుంది రిపోర్ట్స్‌లో. మళ్ళీ దాని తర్వాత 6 మంత్స్ తర్వాత నార్మోజోస్పెర్మియా వచ్చింది. కానీ ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదు. ఇంపేషెంట్ అవుతున్నారు పేషెంట్స్. అయితే నేను చెప్పినాను, చూడండి ఈ రిపోర్ట్ నుంచి ఈ రిపోర్ట్ వచ్చింది. మనం మన ప్రయత్నం చేస్తూనే ఉండాలి. డిస్హార్టన్ అవ్వకండి. ఈలోపు ఏమైంది, ఫీమేల్ పేషెంట్‌కి థైరాయిడ్ లెవెల్స్ నార్మల్‌కి రావడం స్టార్ట్ అయినాయి. డోసెస్ థైరాయిడ్ హార్మోన్‌వి తగ్గించిండ్రు. మళ్ళా దాని తర్వాత పీరియడ్స్ గూడా నార్మల్ రావడం స్టార్ట్ అయినాయి. ఇంతకుముందు 3 మంత్స్‌కి ఒకసారి వస్తుండే. మళ్ళా 3 మంత్స్‌లో ఏమైంది, ప్రెగ్నెన్సీ వచ్చేసింది. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత చాలా ఖుషి అయిండ్రు. మనకొచ్చి చెప్పిండ్రు. కానీ అన్‌ఫార్చునేట్‌గా ఏమైందంటే 1 మంత్‌లో మిస్‌క్యారేజ్ అయిపోయింది. 1 మంత్‌లోనే మిస్‌క్యారేజ్ అయిపోయింది. మళ్ళా బాధపడ్డారు. మనం ట్రీట్మెంట్ అట్లనే కంటిన్యూ చేసినాం. దాని 3 మంత్స్ తర్వాత మళ్ళా కన్సీవ్ చేసిండ్రు. దాని తర్వాత వాళ్ళకు అన్ని దేవుని దయ వల్ల నార్మల్ అయ్యి పిల్లలు పుట్టిర్రనమాట. అయితే ఏంది, మనము హోమియోపతి ట్రీట్మెంట్‌లో మిరాక్యులస్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు ఇన్ని ఐవీఎఫ్ సైకిల్స్ చేపించుకున్నారు. ఇన్ని హార్మోనల్ థెరపీస్ చేపించుకున్నారు. కానీ వాళ్ళకి రిజల్ట్ లేకుండే. కానీ హోమియోపతి వల్ల, దేవుని దయ వల్ల వాళ్ళకి మంచిగా ప్రెగ్నెన్సీ వచ్చింది. ఓకే. మిస్‌క్యారేజ్ అయింది. కానీ ఇంతకుముందు ప్రెగ్నెన్సీనే రాలేదు గదా! అది గూడా చూసుకోవాలి గదా మనం. అండ్ ఏజ్ వల్ల గూడా ఏమైతదంటే, ఒక్కొక్కసారి పిల్లల్లో ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే ఆటోమేటికల్లీ బాడీనే ఫస్ట్ 3 మంత్స్‌లోనే దాన్ని రిజెక్ట్ చేసేస్తది. అది బయటికొచ్చేస్తది. ఇక్కడ గూడా అదే అయింది. అండ్ సెకండ్ టైమ్ ప్రెగ్నెన్సీ మంచిగా అయింది. అండ్ ఎటువంటి ప్రాబ్లమ్ అవ్వలేదు. అండ్ ఈ పేషెంట్‌కి ఇప్పుడు మంచిగా ఒక పిల్లోడున్నాడు. సో, మీకు కూడా ఎవరైనా తెలిసినోళ్ళు ఇట్లా ప్రెగ్నెన్సీ గురించి సఫర్ అవుతున్నారు, ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే మనకు రెఫర్ చేయొచ్చు. మన నంబర్ ఏమో స్క్రీన్ పైన వస్తది. మీరు కాల్ చేసి మీ డౌట్స్ గూడా క్లారిఫై చేసుకోవచ్చు. చూడండి ఎట్లా ఉంటది, ఒక్కొక్కసారి ఓన్లీ భర్తలో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి భార్యలో ఓన్లీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ ఒక్కొక్కసారి ఇద్దరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకవేళ ఫీమేల్‌లోనే ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే మనం ఓన్లీ ఫీమేల్ పేషెంట్‌కి మందులిస్తాం. ఓన్లీ మేల్ పేషెంట్‌కి ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే మేల్ పేషెంట్‌కి మందులిస్తాం. ఒక్కొక్కసారి ఏమైతది, ఇట్లా కాంప్లికేటెడ్ కేసెస్ కూడా వస్తాయి. ఇద్దరికీ ప్రాబ్లమ్స్ ఉండేవి. సో, ఇద్దరూ అప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఎటువంటి ఆహారం తీసుకోవాలంటే బయట ఫుడ్డు అసలు తినొద్దు. ఇంట్లో ఆయిల్ వాడితే కూడా ఆలివ్ ఆయిల్ అన్నా వాడాలి, అవకాడో ఆయిల్ అన్నా వాడాలి. మళ్ళీ ఫ్రైడ్ ఐటెమ్స్ ఎక్కువ తినొద్దు. ఒక్క మీల్ ఏమో ఫ్రూట్ మీల్ పెట్టుకోవాలి. ఓన్లీ ఫ్రూట్స్ తినేలాగా ఒక మీల్ పెట్టుకోవాలి. మీకు స్మోకింగ్ అలవాటున్నా, డ్రింకింగ్ అలవాటున్నా మీరు హోమియోపతి మెడిసిన్ వాడొచ్చు దాంతో పాటు. కానీ ఏందంటే అవి అవ్వడం వల్ల మనకు ట్రీట్మెంట్‌లో అయితే చేంజెస్ కనిపియడం జర లేట్ అయితది. ఎందుకు? స్మోకింగ్ వల్ల స్పెర్మ్ కౌంట్ ఎఫెక్ట్ అయితది. స్మోకింగ్ వల్ల డ్రింకింగ్ వల్ల స్పెర్మ్ కౌంట్ ఎఫెక్ట్ అయితది. సో, అది ఆపేస్తే చాలా మంచిది మీ హెల్త్‌కి ఓవరాల్. స్పెర్మ్ కౌంట్ ఒకటే కాదు. హార్ట్ గూడా మంచిగుంటది. లివర్ గూడా మంచిగుంటది. బాడీ మంచిగుంటది. ఇప్పుడు ఇంకోటేందంటే, మనకు అలోపతి ట్రీట్మెంట్ నడుస్తుంటది. ఇప్పుడు షుగర్ వ్యాధి ఉండడం, థైరాయిడ్ వ్యాధి ఉండడం, బీపీ వ్యాధి ఉండడం. అవి వాడుకుంటూ గూడా మీరు హోమియోపతి మెడిసిన్స్ వాడొచ్చు. ఎటువంటి ప్రాబ్లమ్ లేదు.
సో మీకు బై ఛాన్స్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఇట్లా సంతానం లేని సమస్యతో బాధపడుతున్నారంటే మనకు రెఫర్ చేయండి. థ్యాంక్ యూ.